అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోనే ఉప్పరపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న 42వ జాతీయ రహదారి పైన నిత్యం బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 42వ జాతీయ రహదారి పైన అనంతపురం నుంచి ధర్మవరం కదిరి వైపు వెళ్ళే ప్రధాన జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాలు బిజీగా వెళ్ళే రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ పాతకాలముడి కావడంతో అధిక వర్షాలు రావడంతో 3 నెలల క్రితమే ఈ బ్రిడ్జ్ను క్లోజ్ చేయడం జరిగింది. అయితే బ్రిడ్జ్ను క్లోజ్ చేసినప్పటి నుంచి కూడా 42వ జాతీయ రహదారి పైన వెళ్ళే వాహన రద్దీ పెరగడంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వైపు ఇరుపక్కల వాహనాలు వస్తుండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం నుంచి 44వ జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న ఈ రోడ్డు వైపు నిత్యం భారీ వాహనాలు సైతం వస్తూ ఉండడంతో ఉప్పరపల్లి గ్రామ సమీపంలో పాత బ్రిడ్జిని క్లోజ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అధికారులు మాత్రం బ్రిడ్జి మరమ్మతులు చేయడం కానీ లేదా మరొక బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించినప్పుడు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ పరిష్కరించేందుకు కృషి చేయడం జరిగిందని కేవలం చర్చలు మాత్రమే జరపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు లేదా పునరుద్ధరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో జాతీయ రహదారి పైన అటువైపు వెళ్ళే వారంతా కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో భయ ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు కూడా ఈ మీడియాతో మాట్లాడుతూ నిత్యం 42వ జాతీయ రహదారి పైన అధిక వాహనాలు వెళ్తూ ఉంటాయని, ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా స్పందించి సమస్య లేకుండా నూతన బ్రిడ్జ్ అయినా నిర్మాణం చేపట్టాలి లేదా ఉన్న బ్రిడ్జినైనా మరమ్మతులు చేసి పునర్ప్రారంభించాలని అటువైపు వెళ్ళే వాహనదారులు స్థానిక గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.